వెల్కమ్ బ్యాక్. ఇవాల్టి వార్తలు అలాగే విశ్లేషణ, వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తలు, ఆయా దినపత్రికలు ఇచ్చినటువంటి ప్రధానమైన వార్తలు, అలాగే వార్తా కథనాలు, బ్యానర్ టైమ్స్, హెడింగ్ టైమ్స్, ఇవన్నీ కూడా చూద్దాం. ముందుగా ప్రధాన ప్రముఖ దినపత్రిక అయినటువంటి ఈనాడు పత్రికను తీసుకుందాం. ఈనాడు పత్రికను తీసుకుంటే కనుక ప్రధానంగా మనకి చాలా వార్తలు కనిపిస్తూ ఉన్నాయి, మెయిన్ ఐటమ్స్గా కూడా. అండ్ ఇంధన స్విచ్ల వైఫల్యంతోనే ఘోరం, సెకను వ్యవధిలో 2 ఇంజన్లకు ఆగిపోయిన సరఫరా. మనం చూసాం గత నెల 12వ తేదీన జరిగినటువంటి గుజరాత్లో విమాన ప్రమాదానికి సంబంధించి కూడా ఈ ప్రధాన వార్త మనకు తెలియజేస్తోంది. దానికి సంబంధించి ఒక రిపోర్ట్ రావడం జరిగింది. ఆ రిపోర్ట్కి సంబంధించి స్విచ్లను ఎందుకు ఆపావు అని అడిగాడు ఒక పైలట్. నేను ఆపలేదు అని మరొక పైలట్ వెంటనే సమాధానం ఇచ్చాడు. మళ్ళీ ఇంజిన్ స్టార్ట్ అయ్యేలోగా ఈ ప్రమాదం సంభవించింది. ఆ ఘోర కలి మనకు తెలుసు, చాలా దారుణమైనటువంటి విషయం. విమాన ప్రమాదంలో చాలామంది మరణించారు. అండ్ మొత్తం ఒక ప్రాథమిక నివేదిక అయితే వచ్చింది దీనికి సంబంధించి. అహ్మదాబాద్లో కూలిన విమానంపై కూడా తుది నివేదిక వచ్చేదాకా వేచి చూద్దాం అంటున్నారు ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు. మొత్తం సెకను వ్యవధిలో మాత్రం 2 ఇంజన్లు ఆగిపోయి సరఫరా మొత్తం ఆగిపోయింది. దానివల్లే ఈ ఘోర ప్రమాదం కూడా సంభవించిందంటూ కూడా ఈ ప్రధాన వార్త మనకి తెలియజేస్తోంది. అండ్ మరో ప్రధాన వార్త చూస్తే ఎబ్సెట్ మాక్ సీట్ల కేటాయింపు 13 నుంచి 15 వరకు ఆప్షన్స్ మార్చుకునే అవకాశం. 18న తొలి విడత సీట్ల భర్తీ. రాష్ట్రంలో ఉన్న ఇంజనీరింగ్ కళాశాలల్లో ఎబ్సెట్ 2025కి సంబంధించిన మాక్ సీట్ల కేటాయింపు ప్రక్రియ మొదలైంది. నిన్న అంటే అఫ్కోర్సు నిన్న శనివారం నాడు ఫలితాలు వెల్లడయ్యాయి. గవర్నమెంట్ కావచ్చు, ప్రైవేట్ యూనివర్సిటీలు, కళాశాలలో మొత్తం 83,054 సీట్లకు గాను 77,154 మంది కేటాయించినట్లుగా టీజీ ఎబ్సెట్ కన్వీనర్ దేవసేన వెల్లడించారంటూ ప్రధాన వార్త. అండ్ ఈనాడు దినపత్రికలోనే మరో ప్రధాన వార్త చూస్తే విదేశీ విద్య నైపుణ్యానికి ప్రామాణికం కాదు, దేశంలోనే పీజీ విద్య పరిశోధనల్లో నాణ్యత పెంపొందించాలి, న్యాయవాద వృత్తిలో కఠిన సవాళ్లుంటాయి, నల్సార్ స్నాతకోత్సవంలో సిజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్. నిన్న సిజేఐ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి శ్రీ బివిఆర్ గవాయ్ హైదరాబాద్ వచ్చారు. అండ్ నిన్న ఓయూలో జరిగినటువంటి అంబేద్కర్కి సంబంధించినటువంటి ఒక కార్యక్రమంలో కూడా ఆయన పాల్గొన్నారు. అక్కడ తన వాల్యుబుల్ స్పీచ్ ఇచ్చారు. తదనంతరం నల్సార్ స్నాతకోత్సవంలో కూడా ఆయన పాల్గొని ఆయన చేసినటువంటి స్పీచ్కి సంబంధించి మనకి ఇచ్చినటువంటి క్లియర్ కట్ డీటెయిల్స్. విదేశీ విద్య వైపు నైపుణ్యానికి అంటే ఆ వైపు నైపుణ్యానికి ప్రామాణికం అనేది కాదంటూ, బ్రాండ్ పేరుతో ఒత్తిళ్లతోనో అక్కడికి వెళ్ళొద్దని, ఓ లక్ష్యాన్ని అయితే నిర్దేశించుకుని వెళ్ళాలంటూ కూడా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సిజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్ చెప్పిన విషయాన్ని కూడా ఈ ప్రధాన వార్త కవర్ చేసింది. నల్సార్ వర్సిటీ స్నాతకోత్సవంలో ఒక పుస్తకాన్ని కూడా ఆవిష్కరించారు సిజేఐ జస్టిస్ గవాయ్. చిత్రంలో హైకోర్టు తాత్కాలిక సిజే జస్టిస్ సుజేపాల్ ఉన్నారు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పిఎస్ నరసింహ ఉన్నారు, అలాగే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, వీరంతా ప్రముఖులంతా కూడా ఉన్నారు. అండ్ ఈనాడు దినపత్రికలోనే ప్రచురించిన మరో ప్రధాన వార్త చూస్తే 2029 ఎన్నికల్లో ప్రధాన ఎజెండా బీసీ రిజర్వేషన్లే. మనకు తెలుసు గత కొన్ని రోజులుగా బీసీ రిజర్వేషన్లకు సంబంధించి తెలంగాణలో జరుగుతున్నటువంటి రగడ రచ్చ. ఈ నేపథ్యంలోనే అన్ని రాష్ట్రాల్లో అమలైతేనే నిజమైన విజయం సాధించినట్టు అవుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నారు. బీసీలకు సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికల్లో కోటా రిజర్వేషన్లు అనే అంశంపై ప్రత్యేక కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేసి మరీ బీసీకి సంబంధించి కులగణన ఆల్రెడీ చేశాం కాబట్టి రిజర్వేషన్లు కూడా ఖరారు చేద్దాం, ఒక ఆర్డినెన్స్ తెద్దామని డిసైడ్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఇక సీఎం రేవంత్ రెడ్డిని సన్మానించారు కాంగ్రెస్కి చెందినటువంటి బీసీ నేతలంతా కూడా. ఆది శ్రీనివాస్ కావచ్చు, మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, కొండా సురేఖ్ కావచ్చు మంత్రి, వీరంతా కూడా సీఎం రేవంత్ రెడ్డిని సన్మానించారు. దానికి సంబంధించి కూడా ప్రధాన వార్త. 2029 ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లే ప్రధాన ఎజెండాగా కావాలంటూ అన్ని రాష్ట్రాల్లో కూడా, కేవలం తెలంగాణలోనో ఏపీలోనో చేస్తేనే కాదు, అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ రిజర్వేషన్లు అనేవి అమలైతేనే మనం నిజమైన విజయం సాధించినట్లుగా అవుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా చెప్పుకురావడం జరిగింది. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ కూడా ఆర్డినెన్స్ తీసుకురావాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించిన తరుణంలో కాంగ్రెస్ బీసీ నేతలు, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, ఇతర నాయకులు వేరువేరుగా శనివారం సీఎం
నివాసానికి వెళ్ళి ఆయన్ను సన్మానించారు. ఈ వార్త మనకి కనిపిస్తుంది. మరో ప్రధాన వార్త ఈ మధ్య చూస్తే కనుక కుటుంబ బంధాలు, సామాజిక బంధాలు, అలాగే వావి వరసలు మరిచి అనేక అకృత్యాలు చేస్తున్న వాళ్ళందరినీ చూసాం. అటువంటి ఒక అమానవీయ ఘటన ఒకటి, అమానవీయ వార్త ఒకటి చూస్తున్నాం. అల్లుడు కాదు ఎముడంటూ బీమా సొమ్ము కోసం అత్త హత్య, కారుతో ఢీ కొట్టించి ప్రమాదం జరిగిందని ఫిర్యాదు. మనం చాలా సినిమాల్లో కూడా చూసాం. ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ కోసం అని చెప్పి చేసే వాళ్ళు చాలా దారుణాలు, చాలా అన్యాయాలు. సిద్దిపేటలో జరిగినటువంటి వ్యాపారంలో నష్టపోయిన ఓ యువకుడు దురాశతో పిల్లనిచ్చిన అత్తనే హతమార్చి వచ్చే బీమా సొమ్ముతో అప్పులు తీర్చాలి అనుకున్నాడు. అనుకున్నదే తడు ఆమెను కారుతో ఢీ కొట్టించి చంపించాడు కూడా. ఆపై ప్రమాదం జరిగిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వాళ్ళ అనుమానంతో ఆరా తీస్తే విచారణలో విషయం అంతా కూడా బయటపడింది. ఈ ఘటన సిద్దిపేట జిల్లా తొగుట మండలం పెద్దమాసాన్పల్లిలో జరిగింది. ఈ యొక్క ప్రధాన వార్త తెలియజేస్తోంది. పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు అండ్ అతన్ని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అండ్ మరో ప్రధాన వార్త ఈనాడు దినపత్రికలో టెండర్లు తేల్చట్లే, పనులు జరగట్లే, సాగునీరిచ్చే నిర్మాణాలపై సీతకన్ను, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల్లో ప్రధాన పిల్ల కాలువల తీరు అంటూ కూడా ఒక వివరణాత్మక విశ్లేషణాత్మక కథనం అయితే మనకి ఇందులో ఉంది. అండ్ ఈ టెండర్లు రద్దు చేస్తారా, కొనసాగిస్తారా అంటూ కూడా మొత్తం ఇక్కడ ఒక బాక్స్ పెట్టి మరి చేయాల్సిన పనులు ఇవే అంటూ కూడా ఉదండాపూర్ అండ్ జలాశయం నుంచి మహబూబ్నగర్, నారాయణపేట, రంగారెడ్డి జిల్లాల నుంచి చేవేళ్ల వరకు సాగునీరు అందించాల్సిందంటూ ఏ పనులు జరగాలి అనేటువంటి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఆయకట్టుకు సాగునీరిచ్చే కాలువల టెండర్ల పరిస్థితి ఏమిటి అంటూ ఈ ప్రధాన దినపత్రిక అయినటువంటి ఈనాడులో చెప్పబడింది. అండ్ మరో ప్రధాన దినపత్రిక ఆంధ్రజ్యోతిని చూద్దాం. ఆంధ్రజ్యోతిలో చూస్తే కనుక వచ్చినటువంటి ప్రధాన వార్తలు ఏ కథనాలు ఇచ్చారు ఏంటి. విదేశీ విద్యకు వెంపర్లాడొద్దన్నారు సిజేఐ గవాయ్. నిన్న ఆల్రెడీ తెలంగాణ పర్యటనలో ఉన్నటువంటి ఆయన నిన్న ఉదయమే ఎర్లీ అవర్స్లో ఆయన ఓయూలో జరిగినటువంటి ఒక సభలో పాల్గొన్నారు. తదనంతరం ఆయన నల్సార్ వర్సిటీ స్నాతకోత్సవంలో కూడా పాల్గొన్నారు. రాజకీయ న్యాయానికి భరోసా, అట్టడుగునున్న వ్యక్తికి న్యాయం జరగాలి, రాజ్యాంగ సవరణలకు అంబేద్కర్ మద్దతు ఆల్రెడీ ఉంది అంటూ కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు. సవరణలతోనే సామాజిక ఆర్థిక న్యాయం సాధ్యమవుతుంది, అంబేద్కర్ మాటల్లోంచే ఆర్టికల్ 32కు ఊపిరిపోసింది, ఇప్పుడు రాజ్యాంగానికి రక్షణ కవచం కూడా అదే అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు. అండ్ రాజ్యాంగ రచనే ఒక రక్తపాతరహిత విప్లవం చెప్పొచ్చు, భావితరాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించారు. రాజ్యాంగ రచనలో అంబేద్కర్ పాత్రపై ప్రసంగం కొనసాగింది. నిజాం రాజ్య చీఫ్ జస్టిస్ పదవిని అంబేద్కర్ ఆల్రెడీ కాదనుకున్నారు అంటూ కూడా జస్టిస్ సుప్రీం జడ్జి జస్టిస్ శ్రీ నరసింహ కూడా వ్యాఖ్యానించారు. అలాగే ఇక్కడున్న విద్యార్థులందరికీ విదేశీ విద్య కోసం వెంపర్లాడకండి అంటూ కూడా ఆయన చాలా క్లియర్ కట్గా చాలా చక్కటి ఒక నినాదాన్ని చెప్పారు. ఇక రిజర్వేషన్లపై ఢిల్లీకి దేశవ్యాప్త మద్దతు కూడగట్టేందుకు సీఎం ప్రయత్నం. 16-17 తేదీల్లో హస్తిన్లోనే రేవంత్ రెడ్డి, రాష్ట్రపతి ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీని కలిసే అవకాశం. రిజర్వేషన్లపై రాష్ట్ర ఎంపీలతో పాటు ఇండి కూటమి ఎంపీలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్. 21న లేదా తర్వాత 1-2 రోజుల్లోనే ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో సదస్సు పెడదాం, పార్లమెంట్లో మాట్లాడాలని ఎంపీలని కోరనున్న సీఎం అంటూ కూడా. అండ్ ప్రధాన ఆర్థిక సలహా మండలి చైర్మన్తో రేవంత్ రెడ్డి చేసిన కొన్ని కీలక వ్యాఖ్యలకు సంబంధించి ఇక్కడ వార్త. అధిక వడ్డీలతో అల్లాడిపోతున్నాం అంటున్నారు, రాష్ట్ర ఆదాయం అంతా అటే పోతోంది అంటున్నారు. అండ్ బీసీ బిల్లు రాష్ట్రపతి వద్ద ఉండగా ఆర్డినెన్స్ తేవడం ఆంతర్యం ఏంటి, గవర్నర్ ఆమోదం తెలిపే అవకాశం ఉందా, రాష్ట్ర ప్రభుత్వానికి బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కొన్ని ప్రశ్నలు సంధించారు, దానికి సంబంధించి వార్త. అండ్ ఇక మిగతా లోపలి వార్తలు చూస్తే కనుక ఆంధ్రజ్యోతి దినపత్రికలో సెల్ఫీ దిగుదామని చెప్పి భర్తను నదిలోకి తోసిన భార్య. మనం ఇంతకుముందే అనుకున్నాం ఈనాడు దినపత్రికలో ప్రచురించిన వార్తకు సంబంధించి అమానవీయ ఘటనలు అండ్ ఎమోషన్స్, సెంటిమెంట్స్ అండ్ కుటుంబాలు, బాధ్యతలు, రిలేషన్షిప్స్ ముఖ్యంగా లేకుండా పోతున్నాయి, మానవ సంబంధాలు మంటగలిసిపోతున్నాయి. సెల్ఫీ దిగుదామని చెప్పి భర్తను నదిలోకి తోసేసినటువంటి భార్య అంటూ ఒక వార్త. బ్రిడ్జి నుంచి పడి వరదలో కొట్టుకెళ్ళిపోయిన బాధితుడు, రాళ్లపైకి ఎక్కి ప్రాణాలు దక్కించుకున్న వైనం. కర్ణాటకలోని రాయచూరు జిల్లాలో జరిగిన ఘటన. ఆ తర్వాత 60 లక్షల బీమా కోసం హత్య, అత్త కోసం భారీగా బీమా, ఆపై ఆమెను వాహనంతో ఢీకొట్టించి చంపిన అల్లుడు,
సిద్దిపేట జిల్లా పెద్ద మాసాన్పల్లిలో ఘటన. అండ్ భారత్పై సుంకాలు 20% లోపే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయం. తాత్కాలిక వాణిజ్య ఒప్పందానికి సన్నాహాలు. బ్రిటన్ తర్వాత మనతోనే ఈ తరహా అవగాహన. ఆల్రెడీ ట్రంప్ అధికారం చేపట్టాక అగ్రరాజ్యంలో జరుగుతున్నటువంటి పరిస్థితులన్నీ చూస్తూ ఉన్నాం. అక్కడ జరుగుతున్న ఘటనలు సంఘటనలన్నీ చూస్తూ ఉన్నాం. ఆయన సుంకాలు విపరీతంగా పెంచుతూ ఉన్నారు. వివిధ దేశాలకు సంబంధించి భారత్పై సుంకాలు మాత్రం 20% లోపే ఉంటాయన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయానికి సంబంధించి వార్త. ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న ముస్లిం జనాభా అంటూ ఒక వివరణాత్మక విశ్లేషణాత్మక కథనం కూడా చూడొచ్చు. 2010 నుంచి 20 మధ్యలో 25.6% పెరిగారు. అండ్ 14.9% తగ్గిన హిందువుల జనాభా. క్రైస్తవ జనాభాలో కూడా తగ్గుదల నమోదవుతోంది. మత విశ్వాసాలు పట్టని వారి సంఖ్య పైకెళ్తోంది. ఫ్యూ రీసెర్చ్ సెంటర్ అధ్యయనంలో ఈ విషయం వెల్లడవుతోంది. ఆల్రెడీ ప్రపంచవ్యాప్తంగా కూడా వేగంగా ముస్లిం జనాభా అయితే పెరుగుతోందని ఈ వార్త తెలియపరుస్తోంది. అండ్ మరో ప్రధాన వార్త, కిల్లర్ స్విచ్ అంటూ ఈ వార్తలో ఇంధన స్విచ్లు కటాఫ్కు ఆగిపోయిన 2 ఇంజన్లు. అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనపై ఏఏఐబి నిన్న ఇచ్చినటువంటి నివేదికకు సంబంధించి వార్త. ఇంధన స్విచ్లు ఎందుకు ఆఫ్ చేశావు? నేను ఆఫ్ చేయలే. పైలట్ల సంభాషణ ఆల్రెడీ రికార్డ్ అయింది. దాన్ని బయటపెట్టారు. స్విచ్లను తిరిగి ఆన్ చేసిన ఇంజిన్లు పుంజుకునేలోగానే ఘోరం జరిగిపోయింది. టేకాఫ్ అయిన కేవలం 32 సెకండ్లలోనే ఈ దుర్ఘటన జరిగింది. ప్రస్తుత ఆధారాల మేరకు కుట్రకోణం ఏది కూడా లేదని భావిస్తున్నట్లుగా ఏఏఐబి వెల్లడించింది. ఇంధన స్విచ్లు ఎలా కటాఫ్కు మారాయి అనే దానిపై పలు సందేహాలు అయితే వ్యక్తపరుస్తూ ఉన్నారు. విమానాన్ని కావాలనే కూల్చివేసినట్టుందని పలువురు నిపుణులైతే ఆరోపిస్తూ ఉన్నారు. అండ్ కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు అయితే ఒక ప్రకటన చేశారు. అప్పుడే ఒక నిర్ణయానికి రావద్దంటున్నారు. ఇది ప్రాథమిక నివేదిక మాత్రమే, ఇంకా చాలా డీప్ స్టడీ జరుగుతుంది, చాలా వివరణలు వస్తాయి బయటికి అండ్ అంటున్నారు. అలాగే పైలట్లపైకి తప్పు నెట్టే ప్రయత్నం జరుగుతోందంటున్నారు ఆయన. ఏఐబి నివేదికను ఖండిస్తున్నాం అంటున్నారు. ఎయిర్లైన్ పైలట్ల అసోసియేషన్ అయితే మండిపాటు అంటూ కూడా ఈ వార్త మనకి తెలియజేస్తుంది. మరో ప్రధాన వార్త చూద్దాం. ఆంధ్రజ్యోతిలోనే ప్రయాణానికి రాజమార్గం. సాంకేతికత ఆధారంగా హైవేలపై ఇబ్బందులు లేని ప్రయాణం. రోడ్డు కావచ్చు, ట్రాఫిక్ సమాచారం అంతా కూడా అరచేతుల్లోనే. రాజ్మార్గ్ యాత్ర యాప్లో ఎమర్జెన్సీ సేవల నుంచి టోల్ ఛార్జీల దాకా 10 టైప్స్ ఆఫ్ సర్వీసెస్ కూడా ఉన్నాయంటూ, రహదారులు బాగా లేకుంటే ఫిర్యాదు కూడా ఇందులో చేయొచ్చంటూ కూడా ఒక విశ్లేషణాత్మక కథనం ఉంది. హైదరాబాద్ నుంచి విజయవాడ లేదా ఇతర ప్రాంతాలకు జాతీయ రహదారులపై వెళ్లాలనుకుంటే కనుక రోడ్డు సిచ్యువేషన్ ఎలా ఉంది, ఎక్కడైనా ట్రాఫిక్ జామ్లు ఉన్నాయా, ఆ మార్గంలో టోల్ ప్లాజాల సిచ్యువేషన్ ఏంటి, వాటిల్లో ఛార్జీల వివరాలు ఏంటి, ప్రయాణించే దూరానికి చేరుకోవడానికి ఎంత టైం పడుతుంది, రియల్ టైం, ఇవన్నీ కూడా ఇందులో మనకి ప్రధాన వార్తలు కనిపించాయి. సాక్షి దినపత్రికను తీసుకుందాం. ఒకే రాజ్యం ఒకే రాజ్యాంగం. 75 ఏళ్లుగా దేశం చెక్కు చెదరకుండా ఉండడానికి దృఢమైన రాజ్యాంగమే కారణం అంటున్నారు జస్టిస్ గవాయ్. నిన్న ఆయన తెలంగాణ పర్యటనలో ఉన్నారు. ఓయూలో ఒక సభలో పాల్గొన్నారు. ఆ తర్వాత నల్సార్ వర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొన్నారు. మరో ప్రధాన వార్త, ఏపీలో బీసీ మహిళా జెడ్పీ చైర్పర్సన్పై టీడీపీ గూండాయిజం అంటూ కూడా ఒక వార్త మనకు కనిపిస్తోంది. ఉప్పాల హారిక వాహనంపై బండరాలతో దాడికి తెక్కబడ్డ టీడీపీ జనసేన శ్రేణులు. కృష్ణా జిల్లా గుడివాడ సమీపంలో దారుణం జరిగింది. బాబు షూటీ మోసం గ్యారంటీ సభకు వెళుతుండగా అడ్డగించి రాళ్లు కర్రలతో కారుపై కొడుతూ భయభ్రాంతులకు గురి చేసిన వైనం ఈ ప్రధాన వార్త తెలియజేస్తోంది. అండ్ ముఖ్యంగా ఏఐబి ఇచ్చినటువంటి నివేదికకు సంబంధించి మరో ప్రధాన వార్త, ఇంధనం అందలేదు అంటూ, అందుకే విమానం కూలిందంటూ, అలాగే పైలట్ల ఇమేజెస్తో కూడా ఈ ప్రధాన వార్త ప్రచురించారు. ఒక ఆడియో, ఎన్నో ప్రశ్నలు అంటూ కూడా ఒక విశ్లేషణాత్మక కథనం ఉంది. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మరిన్ని చిక్కుముళ్ళు, ఉద్దేశపూర్వకంగానే ఫ్యూయల్ స్విచ్ను ఆఫ్ చేశారా ఏమిటి, ఆ తర్వాత గమనించి మళ్ళీ ఆన్ చేశారా అనేది పూర్తి ఆడియో విడుదల చేయకపోవడంపై కూడా అనుమానాలు వస్తున్నాయంటూ ఈ వార్త. అండ్ మరో ప్రధాన వార్త, హైదరాబాద్లో కల్లుపై నిషేధం. హైదరాబాద్లో జరిగినటువంటి కల్తీ కల్లు ఘటనకు సంబంధించి ఈ ప్రాణాలు కోల్పోయినటువంటి వారి వివరాలు అవి చూసాం మనం. అండ్ మొత్తానికి కల్లు ఘటన నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ అయితే ఒక ఆలోచనలో ఉంది. సీఎం రేవంత్తో చర్చించాలంటూ మంత్రి జూపల్లి నిర్ణయం తీసుకున్నారు. సిటీలో స్వచ్ఛమైన కళ్ళు 10% మాత్రమే ఉంది, 90% అయితే కల్తీదే, నకిలీదే అంటున్నారు. 10 గ్రాముల ఆల్ఫా జ్వలంతో 100 పెట్టెల కళ్ళు తయారు చేస్తున్నారు అంటూ కూడా ఈ కథనం మనకి తెలియజేస్తూ ఉంది. ఆల్రెడీ రాజ్ న్యూస్ కూడా చాలా
విశ్లేషణాత్మక కథనాలు ప్రచురించింది. కల్తీ కళ్ళు ఘటనకు సంబంధించి ఎందుకు ఈ ఘటన జరిగింది, ఎలా చనిపోయారు, ఏమిటి అనేది గ్రౌండ్ రిపోర్టులతో సైతం రాజ్ న్యూస్ ప్రేక్షకులకి చాలా క్లియర్ కట్గా తెలియపరిచింది. ఇక మిగతా ప్రధాన వార్తలు చూస్తే 21 నుంచి నీట్ కౌన్సిలింగ్, అలాగే 10 ఏళ్ల తర్వాత కొత్త రేషన్ కార్డులు తెలంగాణలో, శివ బాలకృష్ణ బినామీ ఆస్తులపై ఈడీ దృష్టి పెట్టిందని, అలాగే పారిపోయి రైలు ఎక్కేస్తున్నారు అంటూ కూడా కొన్ని ప్రధాన వార్తలు సాక్షిలో మనకి కనిపిస్తూ ఉన్నాయి. మరో ప్రధాన దినపత్రిక నమస్తే తెలంగాణను తీసుకుందాం. సాగునీటి కోసం రోడ్డెక్కిన రైతన్నలు అంటూ మనకి వార్త కూడా తెలియజేస్తోంది. అండ్ బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో సాగునీటికి ఏమాత్రం ఢోకా లేకుండా బతికిన రైతులను కాంగ్రెస్ సర్కార్ మళ్లీ రోడ్డు మీద తీసుకొచ్చేసింది. వేసిన వానాకాలం పంటలు నీళ్లు లేక ఎండిపోయే దుస్థితి దాపరించిందంటూ మండిపడుతూ అన్నదాతలు ధర్నాకు దిగారు. ఎక్కడ ఏమిటి అంటే జనగామ మండలం షామీర్పేట్ కాళోజీ సెంటర్ వద్ద సూర్యాపేట్ సిద్దిపేట్ రహదారిపై నిన్న 1 గంట పాటు రైతులంతా బైఠాయించి రాస్తారోకో చేశారు. స్థానికంగా ఉన్న బొమ్మక్కూరు రిజర్వాయర్ నుంచి తమకు వెంటనే దేవాదుల నీటిని విడుదల చేయాలంటూ వాళ్ళంతా డిమాండ్ చేసినటువంటి ఒక ప్రధాన వార్త. అండ్ మరో ప్రధాన వార్త ముఖ్యంగా రెవెన్యూ బిగ్ సపోర్ట్ అంటూ ఒక విశ్లేషణాత్మక కథనం. ఇదేమిటో చూద్దాం ఒకసారి. గోపనపల్లి సర్వే నెంబర్ 36లో ఉన్న కంటైనర్లపై నోరు విప్పని వైనం అంటూ ఒక కథనం. అండ్ ఎన్ఓసీలు బయటకు రాకుండా తొక్కిపెడుతున్న అధికారులు గతంలో కలెక్టర్ ఇచ్చిన నివేదికకు విరుద్ధంగా తాజాగా నిర్ణయాలు తీసుకున్నారు. రేపు సైబరాబాద్ కమిషనర్కు భాగ్యనగర టీఎన్జీఓ ఫిర్యాదు చేయనుంది అంటూ అండ్ ఈ ప్రధాన వార్త తెలియజేస్తుంది. తోటి ఉద్యోగులకు రెవెన్యూ శాఖ అన్యాయం జరుగుతోంది అంటూ వార్త. అండ్ బసవ తారక నగర్ చుట్టూ ఆంక్షలు విధించారు. అండ్ మొత్తం 164 కింద స్వాధీనం చేసుకున్న ఆర్డీఓ అంటూ ఆ సెక్షన్ అంటే ప్రైవేటు భూమిగా గుర్తించినట్టే అంటూ బిగ్ భూదందాకు అడుగడుగున రెవెన్యూ ఒత్తాసు పలుకుతోందంటూ కూడా ప్రధాన వార్త మనకి తెలియజేస్తోంది. నమస్తే తెలంగాణ దినపత్రికలోనే మరో ప్రధాన వార్త చూద్దాం. ఆర్ఎస్ఎస్ వర్సెస్ బీజేపీ అంటూ కూడా ఒక కథనం మనకి కనిపిస్తుంది. అలాగే ఇక చివరిగా వెలుగు దినపత్రికలో చూస్తే కనుక న్యాయ వ్యవస్థలో సంస్కరణలు అవసరం అన్నారు. విచారణలో దశాబ్దాల జాప్యం ఆందోళనకరమన్నారు సిజే జస్టిస్ బిఆర్ గవాయ్. అలాగే 1 సెకండ్ తేడాలోనే 2 ఇంజన్లు ఫెయిల్ అయ్యాయంటూ కూడా ఒక ప్రధాన వార్త. విమాన ప్రమాదానికి సంబంధించి కాళేశ్వరం నీళ్లు రాకున్నా ఎస్ఆర్ఎస్పీ ఆదుకుంది అంటూ గత అసెంబ్లీలో శ్రీరామ్ సాగర్ నుంచి 9.13 లక్షల ఎకరాలకు నీళ్లు అందాయి. మేడిగడ్డ కుంగడంతోనే కాళేశ్వరం నుంచి చుక్క నీరు ఎత్తిపోయలే అంటూ ఒక ప్రధాన వార్త. ఇక ఆలయాల్లో పనిచేసే కార్మికులకు కనీస వేతనాలు అమలుకు చర్యలు తీసుకుంటామంటూ మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రకటించారు. గిగ్ వర్కర్లకు ఉద్యోగ భద్రత కల్పిస్తామంటున్నారు. అప్పులున్న సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని కూడా వెల్లడి చేశారు ఆయన. ఇలా వివిధ ప్రధాన దినపత్రికల్లో వచ్చినటువంటి వార్తలు, అలాగే ఆయా బ్యానర్ ఐటమ్స్, హెడింగ్ ఐటమ్స్ కూడా మనం ఇప్పటివరకు కూడా చూసాం. వివిధ దినపత్రికలు ప్రచురించినటువంటి విషయాలన్నీ కూడా చూసాం. సో ఇవి ఇప్పటివరకు ఉన్న వార్తలు, అలాగే వివిధ దినపత్రికల్లో వచ్చిన వార్తలు, వాటి విశ్లేషణ.